హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మన మిర్చి తోటలో 18వ స్ప్రే చేద్దామని మనమైతే మందులు తీసుకురావడం జరిగింది. ఒక్కసారి ఆ మందులు చూడబోయే ముందు మనం పోయినసారి కట్టిన మందులు అవి ఎలా పనిచేసాయి, అలాగే మన తోట ఏ విధంగా ఉన్నా అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే చాలామంది రైతులు మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసినట్టునే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమంది రైతులకైతే వెళ్ళటం జరుగుతుంది, వాళ్ళకి ఉపయోగపడటం జరుగుతుంది. ఇప్పుడు మన తోట ఏ విధంగా ఉన్నదనేది చూద్దాం. తోట అయితే మంచి గ్రోత్ అయితే బాగానే ఉంది. పోయినసారి మనం కొట్టిన మందులు అయితే వాటి రిజల్ట్ అయితే మనకైతే బాగా అనిపించినాయి. ఇవ్వండి, పోయినసారి మన మిర్చి తోటలో ఎర్రనల్లి అయితే ఫుల్గా అటాకింగ్ ఉంది. చివర్లో కూడా కొసలు మాడిపోవటం జరిగింది. ఒకసారి ఈ విధంగా కొసలు అయితే మాడిపోయినాయండి పోయినసారి. ఇప్పుడు అవి కొట్టాకైతే మనకి ఇగురు అనేది రావటం అయితే జరిగింది. అయినా మళ్ళా కొద్దిగా గొప్ప నల్లి అయితే ఉండటం జరుగుతుంది. అది పక్కా 100% అయితే నల్లి అనేది ఏ మందుకి పోదండి. మనం కొట్టే మందులు కొంతమరకే పనిచేయటం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి 6 రోజులకే మనం ఈ నల్లి టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే మరొక కాపు అయితే మనం సెట్ చేసుకోగలుగుతాం. ఇగో తోట అయితే మనది ఇప్పుడు కొద్దిగా ముడత అయితే ఇప్పడం జరిగింది, గ్రోత్ కూడా రావటం జరిగింది. మీకు ఎండ ఉండటం వల్ల సాయంత్రం పూట వీడియో అనేది మీకు క్లారిటీగా కానరావట్లా. నల్లి అయితే మా దాంట్లో విపరీతంగా అటాక్ అయిందండి. మనం పెద్ద కాస్ట్లో మందులో కూడా ఎక్కువ రేట్లో కూడా మనం మందులు అనేవి స్ప్రే అయితే చేయలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చికి రేట్ అనేది ఉంటుందో ఉండదో కూడా మనం అయితే చెప్పలేము. ప్రస్తుతానికి మిర్చి ధర 16,000 ఉందండి. మరి అది ఇంకా 4 రోజులు పోతే కాయ ఈ సంక్రాంతికి విపరీతమైన మిర్చి కాయ రావడం అయితే జరుగుతుంది. మరి ఆ రేటు ఉంటుందో తెలియదు. అందుకోసం అనేది జాగ్రత్తగా రైతులు స్ప్రేలు చేయండి. తక్కువ రేట్లోనే మనకి మంచి మంచి మందులు పనిచేయడం జరుగుతాయండి. అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఒకసారి పెద్ద మందు, ఒకసారి చిన్న మందు అలా స్ప్రే చేసుకుంటే మనం ఖర్చు కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆ మందులైతే చూద్దాం. ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి కొట్టిన మందులు. మొదటి మందు చూసుకున్నట్లయితే శ్రీరామ ఫ్రైడ్. ఈ కంపెనీ వచ్చేసి DCM శ్రీరామ లిమిట్ వాళ్ళది. దీంట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ 40% ప్లస్ ఇమ్లాక్లోప్రిడ్ 40% WG రూపంలో ఉన్న సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. దీంట్లో ఉన్న 2 టెక్నికల్ కూడా మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ ఉంటుందండి, అలాగే కామ్డర్, రీజెంట్ మరియు కామ్డర్ 2 కలిసి ఇందులో ఉంటాయి. ఇది మన ఈ టెక్నికల్ సంబంధించి గరుడ వాళ్ళది, పోలీసు, అలాగే బేర్ కంపెనీ వాళ్ళది, లియోనస్ ఏదో ఉందండి సంథింగ్, ఆ మందు ఇదే టెక్నికల్ అండి. అయితే ఇది మిరపతోటలో వచ్చే దాదాపు అనేక రకాలైన రసం పీల్చే పురుగుల మీద పనిచేయడం జరుగుతుంది. ఇది పై ముడత, అలాగే బ్లాక్ త్రిప్స్ మీద ఇది సమర్థవంతంగా పనిచేయటం జరుగుతుంది. అలాగే తెల్లదోమ మీద కూడా లైట్గా పనిచేయడం జరుగుతుంది. ఇది మనం 2 ఎకరాలకి ఈ సమయంలో నల్లి అలాగే ముడత బాగా ఉండటం వల్ల మనం 2 ఎకరాలకి 1/4 kg తీసుకురావటం జరిగింది. అలాగే
మరొక మందు చూసుకున్నట్లయితే ప్రోటీన్, ఇది సుమ్టోమా కెమికల్ ఇండియా వాళ్ళది. దీంట్లో కూడా ఈ ప్రోటీన్లో కూడా 2 టెక్నికల్ ఉండటం జరుగుతుంది. ఒకటి ఇంటాక్సెల్ 6% ప్లస్ అజాస్ట్రోబిన్ 1.5% ఎస్సీ రూపంలో ఉండటం అయితే జరుగుతుంది. ఈ 2 టెక్నికల్ కూడా, ఒకటి మనకి బోరిన్ అని ఒక టెక్నికల్ అండి, అలాగే మరొక టెక్నికల్ చూసుకున్నట్లయితే అజాస్ట్రోబిన్ అండి. ఈ 2 టెక్నికల్ కూడా మంచి టెక్నికల్ అండి. మన అజాస్ట్రోబిన్ వచ్చేసి మన క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అబాసిన్ అనే టెక్నికల్. ఈ 2 టెక్నికల్ ఉండటం వల్ల ఈ మందు అనేది సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇది మిరపలో వచ్చి అన్ని రకాల నలు జాతుల మీద పనిచేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న 2 టెక్నికల్ కూడా 2 నల్లికి సూపర్గా పనిచేసే మందులండి. ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే మనం పావు తీసుకురావడం జరిగింది. పావు ధర ఇది మనకి దాదాపుగా మార్కెట్లో 1300 రూపాయల దాకా పడే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ టైంలో అయితే మనం మిర్చి తోటలో తీసుకురావడం జరిగింది. ఈ రెండింటి కాంబినేషన్ వచ్చేసి దాదాపు అన్ని రకాల సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. ఇది మిరపలో వచ్చే ఇగురు గిట్ట బాగా ఎరుపు రంగులో మారినా కూడా ఈ రెండింటి కాంబినేషన్లో మీరు వాడండి, అద్భుతమైన రిజల్ట్ మాత్రం పక్కా వస్తుందండి. ఒకటి పోలీసు మాత్రం ఎక్కువ డోసు మాత్రం వాడండి ఈ టైంలో నల్లి మీద, ఎందుకంటే ఎక్కువ వాడితేనే దాని మీద మనకి రిజల్ట్ అనేది కానరావడం జరిగింది. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి.